రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు వచ్చి నిరుద్యోగ యువతకు హామీలు ఇచ్చి నట్టేట ముంచేశారని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో 2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ ఆ మాటలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రం ఢిల్లీ కాంగ్రెస్ కు ఏటీఎంగా మారిందని ఆరోపించారు. నేరుగా ఢిల్లీకి నిధులు వెళ్తుంటే రాహుల్ గాంధీ తెలంగాణకు ఎందుకు వస్తారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలపై ముఖం చాటేయడంతోనే కేటీఆర్ స్పందించారని చెప్పారు. యువత గురించి కాంగ్రెస్ కు నిజంగా పట్టింపు ఉంటే వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. మోసం చేసిన వారిని ప్రశ్నించడం తప్పు కాదని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ కు వచ్చి కాంగ్రెస్ పార్టీ వస్తే ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతను నమ్మించి నట్టేట ముంచి మళ్ళా కనీసం అటు ముఖాన కూడా రాకుండా పోయిండు. తెలంగాణ రాష్ట్రము వాళ్ళ చేతిలో పడగానే వాళ్ళకు ఒక ఏటీఎం దొరికినట్టయింది. ఇక ఆయన తెలంగాణకు రావాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే డైరెక్ట్ గా ఢిల్లీకి మూటలు అందుతున్నాయి కదా. ఈ విషయాన్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ గారు మా విద్యార్థులకు మా యువతకి ఇచ్చినటువంటి మాటను మర్చిండా అని చెప్పి వాళ్ళ ఆవేదన ఈయనకు గుర్తు లేదా అని చెప్పి కేటీఆర్ గారు రాహుల్ గాంధీ గారిని అవులే అన్నారు. ఎస్ అన్నారు, వాస్తవమే ఇది. ఆయన ఏదో తిట్టడం కోసం అనలే. 2 సంవత్సరాలు అయిపోయింది, ఒక్కనాడు కూడా మీరు ఇచ్చినటువంటి హామీ మీద రివ్యూ చేయలే. ఒక జాతీయ నాయకుడై రేపో మాపో ప్రధానమంత్రి కావాలని కలలు అంటున్నటువంటి ఒక నాయకుడికి ఒక నిబద్ధత లేదా, చిత్తశుద్ధి లేదా, ఒక రివ్యూ పెట్టాల్సినటువంటి అవసరం లేదా, మీ ముఖ్యమంత్రితో మాట్లాడేటువంటి అవసరం లేదా అని చెప్పి ప్రశ్నించడానికి మాత్రమే ఈ నిరుద్యోగ యువత యొక్క గోస, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, మహిళలు, కార్మికులు పడుతున్నటువంటి గోసను చూడలేక కడుపు మండి ఆయన మాట్లాడాడు. ఊరికేం మాట్లాడలే. గురించి అసలు పట్టదా? వాళ్ళ అవసరం లేదా? వాళ్ళ ఆకాంక్షలు అవసరం లేదా? మరి అవసరం లేనప్పుడు మాట్లాడితే మీకు ఎందుకు ఓడికొస్తుంది? మరి లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న యువత భవిష్యత్తు గురించి ఆలోచిస్తే వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి. వెంటనే రిలీజ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. 50,000కు సంబంధించినటువంటి పోలీస్ కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయండి వెంటనే. ఎందుకు ఆపుతున్నారు మీరు? రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ కు వచ్చి కాంగ్రెస్ పార్టీ వస్తే ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతను నమ్మించి